వెల్కమ్ టు మా సక్సెస్ జర్నీ. మన కంపెనీ ఫస్ట్ టైం మనం కలుసుకున్నాం కాబట్టి, మన కంపెనీ మనకు వెల్కమ్ చెప్తుంది. అంటే సుస్వాగతం. మన కంపెనీ పేరేంటంటే మా సక్సెస్ జర్నీ. అంటే మన విజయ ప్రయాణం. కంపెనీ పేరులోనే మన విజయం ఉందన్నమాట. మన కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 21 తారీఖు నాడు 10వ నెల 2021లో స్టార్ట్ అయింది. అండ్ మన కంపెనీ హెడ్ ఆఫీస్ హైదరాబాద్. అఫీషియల్ వెబ్‌సైట్ మాఎంఎస్‌జెడ్.ఇన్ అండ్ యూట్యూబ్ ఛానల్, ఇన్‌స్టాగ్రామ్ అండ్ ఫేస్‌బుక్ మా సక్సెస్ జర్నీని అని కొట్టగానే మన ఛానల్ అనేది ఓపెన్ అయిపోద్దనమాట. మన కంపెనీ విజన్ అండ్ మిషన్ ఏంటంటే, ఎలాగైనా సరే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి సామాన్య మానవుడిని ఒక ధనవంతుడిలాగా, ఒక వ్యాపారవేత్తలాగా మార్చాలన్నదే మన కంపెనీ యొక్క విజన్ అండ్ మిషన్. ఆల్రెడీ భగవంతుని పుణ్యమా అని చెప్పేసి కొన్ని రాష్ట్రాలలో రన్ అవుతుంది. ఇక డ్రీమ్ ఏందంటే జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి వెళ్ళాలి అన్నదే మన కంపెనీ యొక్క లాంగ్ విజన్. ఓకే. సో, మన ఇండస్ట్రీని ఏమంటారంటే మనకి నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ అంటాం అండ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటాం. ఏ విధంగా అయితే ఫార్మా ఇండస్ట్రీ, రియల్ ఎస్టేట్స్ అండ్ స్కూల్స్, కాలేజెస్ ఇవన్నీ ఒక ఇండస్ట్రీస్ అనమాట. అదే మాదిరి ఇది కూడా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఒక్కసారి మన కంపెనీ యొక్క ట్రాక్ రికార్డ్ చెక్ చేద్దాం. మన కంపెనీ క్వాలిటీ ప్రొడక్ట్‌లు ఇస్తది. రోడ్ల మీద అమ్మే పిచ్చి పిచ్చి ప్రొడక్ట్‌లు అమ్మదు. క్వాలిటీ మెయింటైన్ చేస్తదనమాట. అదేవిధంగా వారంటీ వస్తువుని బట్టి సంవత్సరం నుంచి 10 ఇయర్స్ వరకు ప్రొడక్ట్‌లు వారంటీ ఉన్నాయి. అదే మాదిరి ఫుల్‌గా డైరెక్ట్ సెల్లింగ్ గైడ్‌లైన్స్ రూల్స్ ప్రకారంగా మన కంపెనీ రన్ అవుతుంది. అండ్ ఐఎస్ఓ సర్టిఫైడ్ కంపెనీ. ఆల్రెడీ మన కంపెనీకి మేనేజ్మెంట్‌కి 6 సంవత్సరాల నెట్వర్క్ మార్కెటింగ్ మీద అనుభవం ఉంది. సో, మార్కెట్‌లో ఉన్నటువంటి అన్ని కంపెనీలు స్టడీ చేసి, పబ్లిక్ నాడి, లీడర్ల నాడి పట్టుకొని, లీడర్లకు లాభాలుండాలి అన్న విధంగా మన ప్లాన్ డిజైన్ చేయించడం జరిగిందనమాట. అండ్ ఆల్రెడీ మన కంపెనీ 5 ఇయర్స్ అయింది మార్కెట్‌లోకొచ్చి. అదే విధంగా హయ్యర్ బైనరీ ఇన్‌కమ్. సో, మన కంపెనీ ఏందంటే ఐడీ తక్కువ కాస్ట్ కానీ బైనరీ హై అనమాట. అండ్ డైలీ పేఔట్స్. ఏ రోజు పేమెంట్ ఆ రోజే మన కంపెనీ క్లియర్ చేస్తదనమాట. మళ్ళీ వారం వరకు, నెల వరకు వెయిటింగ్ చేయాల్సిన పని లేదు. అండ్ థౌసండ్స్ ఆఫ్ ఫ్యామిలీస్ ఎంపవర్డ్. ఆల్రెడీ మన కంపెనీలో బిజినెస్ చేసేవాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. సంపాదించుకునేవాళ్ళు. ఆర్థిక పరంగా స్థిరపడ్డవాళ్ళు. మరి మా సక్సెస్ జర్నీలోకొచ్చి కొన్ని వేల మంది ఈ 5 సంవత్సరాల్లోనే ఆర్థిక పరంగా స్థిరపడ్డారు అంటే గనక మనం కూడా స్థిరపడలేమా? ఆలోచించండి. అండ్ ఫైనాన్షియల్ గ్రోత్ ఫ్రమ్ డే 1 అంటే డే ఫస్ట్ నుంచే ఆర్థిక పరంగా మన ఎంఎస్‌జేలో ఎవరైతే ఐడీ చేశారో ఆ రోజు నుంచే ఆర్థిక పరంగా మనం ఎంఎస్‌జేలో సక్సెస్ అవ్వచ్చనమాట. అదేవిధంగా మన కంపెనీని సెలబ్రిటీస్ ప్రమోట్ చేశారు. సెలబ్రిటీస్ గెస్ట్‌గా వచ్చారన్నట్టు. మీరు యూట్యూబ్‌లో చెక్ చేసుకోవచ్చన్నట్టు. అదే మాదిరి మన కంపెనీ లీగల్ డాక్యుమెంట్స్ ఎంసీఏ, జీఎస్టీ, ప్యాను, టాను, లేబరు, ఉద్యమం, ఐఎస్ఓ, ట్రేడ్. అంటే ఒక వ్యవస్థ మొదలుపెట్టాలంటే ఏమేం లీగల్ డాక్యుమెంట్ కావాలో ఫుల్ లీగల్ డాక్యుమెంట్‌లతో మన కంపెనీ మార్కెట్‌లోకి వచ్చి సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుందనమాట. అండ్ మన కంపెనీలో ఉన్నటువంటి ప్రొడక్ట్‌లు ఏంటంటే ఎలక్ట్రానిక్స్ గూడ్స్. అంటే కరెంట్‌తో నడిచే వస్తువులు. అదేవిధంగా హోమ్ అప్లయెన్సెస్ అంటే ఇంట్లోకి ఉపయోగపడే వస్తువులనమాట. చూసారు గదా! ఈ డిస్‌ప్లే ఉన్న వస్తువులు ప్రెజెంట్ మన దగ్గర ఉన్నాయి. అయితే ఈ కొన్ని ప్రొడక్ట్‌లు కొన్ని కంపెనీలతో టై అప్ అయినాం. కొన్ని మన ఓన్‌గా ఉన్నాయి. బట్ ఏదున్నా సరే మన కంపెనీ త్రో వస్తది కాబట్టి వారంటీ అయినా మనం ఇయ్యాల్సిందే. అండ్ బిజినెస్ అయినా మన కంపెనీ ఇయ్యాల్సిందే. మా సక్సెస్ జర్నీ. జనరల్‌గా ఈ వస్తువులన్నీ గూడా ఎక్కడ దొరుకుతాయి? పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్ షాపులల్ల, రిటైల్ షాపులల్ల అండ్ ఆన్‌లైన్ షాపులల్ల దొరుకుతాయి. మరి ఇవన్నీ బయట మీరు షాపింగ్ చేసినప్పుడు మనకు వస్తువుతో పాటు లాభం ఏమన్నా వస్తదా? రాదు. మీరు ఎన్ని సార్లు బయట షాపింగ్ చేసినా కస్టమర్ ఈయన మా కస్టమర్ అని పిలుస్తారు అంతే. మీకో విషయం ఏందంటే మీరు బయట షాపింగ్ చేయడం వల్ల ఒక ధనవంతుడు ఇంకా ధనవంతులు ఎదిగిపోతున్నారు. ఎట్లా ఎదుగుతున్నారో చూద్దాం మనం బయట షాపింగ్ చేస్తే. ఏ విధంగా అంటే ఉదాహరణకు ఒక టీవీ తీసుకుందాం. టీవీ మ్యానుఫ్యాక్చర్ కాడ 10,000 తయారైతే కస్టమర్‌కొసరికల్లా 15,000 అవుతుంది. మరే మిగతా రూ. 5,000 ఎటు పోయినాయి? ఎటు పోయినాయి అంటే సీఎఫ్ ఏజెంట్, డిస్ట్రిబ్యూటర్, డీలర్ అండ్ రిటైలర్.
సో, ఈ విధంగా 5,000 రూపీస్ అనేది వాళ్ళు షేర్ చేసుకుంటా ఉన్నారు. అంటే మధ్యవర్తులు 5,000 షేర్ చేసుకొని మనకమ్ముతున్నారు వస్తువుని. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? మనం బయట వస్తువు కొనుక్కోవడం వల్ల ధనవంతులు ఇంకా ధనవంతులు ఎదిగిపోతా ఉన్నారు. మనం మాత్రం ధనవంతుల భారం మొత్తం నెత్తినేసుకొని ఒక వస్తువు కొనుక్కొని కస్టమర్ లాగానే మిగిలిపోతున్నాం. అయితే ఇప్పుడు మన కంపెనీ ఏమంటుందంటే, మీరు బయట ఇన్ని సార్లు షాపింగ్ చేయడం వల్ల ఎవరినో బాగు చేస్తారు గదా! మీ లైఫ్ మారాలంటే మీరొక చిన్న పని చేయమంటుంది. ఏం చేయమంటుందంటే, ఒక్కసారి షాప్ చేంజ్ చేద్దాం. ఎలాగో మీరు 2 నెలలకో, 3 నెలలకో, 6 నెలలకో షాపింగ్ చేస్తారు గదా! ఇక్కడ మనం ఏం చేయట్లేదు. ఒకసారి షాపింగ్ చేద్దాం. ఎక్కడ చేద్దామంటే, మనం మా సక్సెస్ జర్నీ కంపెనీలో చేద్దాం ఎంఎస్‌జేలో. అయితే కంపెనీ ఏమంటుంది? షాప్ వన్స్ విత్ అవర్ కంపెనీ అండ్ గెట్ లైఫ్ టైమ్ బెనిఫిట్స్. ఒక్కసారి గనక మీరు మా సక్సెస్ జర్నీలో షాపింగ్ చేస్తే జీవితకాల బెనిఫిట్స్ మీకున్నాయి ఇందులో. ఏమున్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి క్వాలిటీ ప్రొడక్ట్‌లొస్తాయి. వారంటీ ఉన్నాది. డిస్కౌంట్ ఉన్నాది. అదే మాదిరి జీవితాంతం సంపాదించుకునే అవకాశం మీకిస్తా అంటుంది కంపెనీ. ఏ విధంగా ఇస్తదంటే, ఏం లేదు. ఇక్కడ మన కంపెనీ ఏం చేస్తదంటే, వస్తువును డైరెక్ట్‌గా కంపెనీ కాంచి కస్టమర్ చేయికి అందజేస్తది. అందజేసినప్పుడు మధ్యన వీళ్ళందరిని తీసేసి, ఆ రూ. 5,000 ప్రాఫిట్ ఏదో ఉన్నాయో నేను మీకు పంచుతా. మీరే సంపాదించుకోండి అంటుంది కంపెనీ. అంటే మన కంపెనీ కాన్సెప్ట్ ఏందంటే, ఎవరికి అవకాశం ఇచ్చేవాళ్ళు మీకే అవకాశం ఇస్తున్నా, మీరే షేర్ చేసుకొని సంపాదించుకోండి అంటుంది. మరి ఏ విధంగా సంపాదించుకోవాలో చెప్తా. రైట్. యాడ్స్. ఇక్కడ బయట చూసినట్టయితే వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో క్రికెటర్స్ అండ్ సినిమా యాక్టర్స్. యాక్చువల్‌గా వీళ్ళ ప్రొఫెషన్ ఏంటి? యాక్టింగ్ చేయడం, క్రికెట్ ఆడటం. మరి వీళ్ళు యాడ్స్ ఎందుకు చేస్తున్నారు? సైడ్ ఇన్‌కమ్ కోసం. ఒక యాడ్ చేస్తే ఏ సెలబ్రిటీకైనా మినిమమ్ 50,00,00,000 నుంచి 100,00,00,000 ఉంటది. వీళ్ళు తీసుకునే యాడ్ నాకు తెలిసి మనం బతకొచ్చు, మన పిల్లలు బతకొచ్చు, మన మనవలు బతకొచ్చు, మన మునిమనవలు బతకొచ్చు. అన్ని డబ్బులు వీళ్ళు తీసుకుంటారు. మరి ఈ భారం మొత్తం ఎవరి మీద పడుతుంది? మన మీదనే పడతది. చూసారు కదా! ఇది అన్నమాట జరిగే పరిస్థితి బయట. అయితే ఇప్పుడు కంపెనీ ఏమంటుందంటే, ఈ యాడ్స్ వాళ్ళకి కోట్లు ఇచ్చే బదులు నేను మీకు అవకాశం ఇస్తున్నా. వీళ్ళని కూడా తీసేస్తా. మీరు వాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళ సినిమాలు యాక్ట్ చేసుకుంటూ, క్రికెట్ ఆడుకుంటూ, యాడ్స్ కోసం ప్రమోట్ చేసి, వాళ్ళు సైడ్ ఇన్‌కమ్ కోసం ఫోకస్ చేస్తున్నారో, మీరు చేయాల్సిన పనేంటంటే, మీరు కూడా ఒక సెలబ్రిటీ లాగా మా సక్సెస్ జర్నీ ప్లాన్‌ని ప్రమోట్ చేయండి. ప్రమోట్ చేస్తే నేను మీకు కమిషన్ ఇస్తా. మిమ్మల్ని సెలబ్రేట్ చేస్తా అంటుంది కంపెనీ. అంటే ఇప్పుడు వాళ్ళు సెకండ్ ఇన్‌కమ్ కోసం ఒక బ్రాండ్ ప్రమోట్ చేసి కోట్లు సంపాదిస్తున్నప్పుడు, మీరు కూడా మా సక్సెస్ జర్నీ అనే బ్రాండ్ ప్రమోట్ చేసి కోట్లు సంపాదిస్తే మీకొచ్చే నష్టం ఏంటి? లేదు గదా! వాళ్ళు చేస్తున్నది తప్పు కాదన్నప్పుడు మనం చేసింది తప్పా? కాదు గదా! కాబట్టి ఇది అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్. మామూలుగా మన కంపెనీ మన ప్లాన్ ప్రమోట్ చేసి కమిషన్ మనకిస్తుంది కాబట్టి మనం సెలబ్రిటీసే. అయితే మీరు ఇందులోకొచ్చి ప్రమోట్ చేసి డబ్బు సంపాదించకుండా మనం ఏం జేయాలి ఇప్పుడు? ఒక్కసారి షాపింగ్ జేయాలి. ఆ ఒక్కసారి షాపింగ్ గూడా మన దగ్గర ఉపయోగపడే వస్తువులు ఉన్నాయా లేవా? ఉపయోగపడే వస్తువులు ఉంటేనే షాపింగ్ జేస్తారు. అవునా కాదా? ఏవి పడితే అవి షాపింగ్ చేయం గదా! బయట మార్కెట్‌లో. చూద్దాం. ఫస్ట్ మన కంపెనీ ఏం చేసిందంటే ముందు వాటర్ మీద ఫోకస్ జేసింది. శుద్ధమైన నీరు, ఆరోగ్యమైన జీవితం. ఇక్కడేంటంటే బయట జనాలందరూ క్యాన్ వాటర్ తాగుతారు. ఆ క్యాన్ వాటర్ అనేది ప్యూరిఫైయర్. కానీ ఇప్పుడున్న కలుషిత వాతావరణంలో మనం ఏం వాటర్ తాగాలో తెలుసా? ఆర్‌లైన్ వాటర్ తాగాల. మన బాడీలో శరీరంలో రక్తం ఎంత ఇంపార్టెంటో వాటర్ శాతం కూడా అంతే ఇంపార్టెంట్. అర్థమైంది కదా! కాబట్టి ఆర్‌లైన్ వాటర్ తాగడం వల్ల మన హెల్త్‌లో చాలా మార్పులు జరుగుతాయి. హెల్త్‌కి బాగా చాలా హెల్ప్ అవుద్దనమాట. అయితే ప్రజెంట్ మన దగ్గర మన కంపెనీలో 3 రకాల వాటర్ ఫిల్టర్‌లున్నాయి. ఒకటి ఆల్కలైన్ జార్, ఒకటి ఆర్‌ఓ, యూవీ, యూఎఫ్, టీడీఎస్ వాటర్ ఫిల్టర్ అండ్ ఇంకోటి ప్రీమియం వాటర్ ఫిల్టర్. బట్ ఫస్ట్ వాటర్ ఫిల్టర్ వచ్చేసి వాడాలంటే కరెంట్ అవసరం లేదు. ఖాళీ బోర్ వాటర్ పోయంగానే ఎమ్మటే ఆఫ్‌లోనే మారిపోద్దనమాట. దీనికి సంబంధించిన డెమో కూడా యూట్యూబ్‌లో చెక్ చేసుకోవచ్చు. బట్ ఈ 2 వాటర్ ఫిల్టర్ ఏందంటే కరెంట్ కావాలి. ఇంట్లో ఫిట్ చేసుకోవచ్చు. ఈ వాటర్ ఫిల్టర్ ఏందంటే ట్రావెలింగ్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చనమాట. ఇది యాక్చువల్‌గా మనకి 8,500 ఎంఆర్‌పీ ఉంటే ఆఫర్ కింద 7,3కి వస్తది. అదేవిధంగా కిచెన్ కాంబో ప్యాక్ అని 2 కలిపేసి హోమ్ కాంబో ప్యాక్ అని 3, కిచెన్ కాంబో ప్యాక్ అని 3, సేఫ్టీ కాంబో ప్యాక్ అని 3, మ్యాట్రెస్ ఉంది, 2 బర్నర్ హెవీ బాడీ, 4 బర్నర్ హెవీ బాడీ, డబుల్ కట్ మంచాలున్నాయి, టీవీలున్నాయి, వాషింగ్ మిషన్‌లున్నాయి, ఫ్రిడ్జులున్నాయి, ఏసీ ఉంది. ఫైనల్‌గా ఐరన్ బీరువా, డ్రెస్సింగ్ టేబుల్ కలిపి ఒక సెట్ ఉంది. అంటే ఓవరాల్‌గా మన దగ్గర ఇప్పుడు 18 రకాల ఎలక్ట్రానిక్స్ గూడ్స్ ఉన్నాయి. సో, ఓవరాల్‌గా
ఫర్నిచర్ షాప్ అని చెప్పుకోవచ్చు మన కంపెనీ. మరి ఇందులోకి రావాలంటే ఇప్పుడు ఈ 18 రకాల వస్తువులు కొనాలనా? అవసరం లేదు. ఒక్క వస్తువు కొంటే చాలు. అయితే మన దాంట్లో ఒక ట్రెండింగ్ ప్రొడక్ట్ ఉంది. ఎక్కడ ఎవరు ప్లాన్ చెప్పినా సరే ఇమ్మీడియేట్‌గా ఒక ప్రొడక్ట్ ఆర్డర్ పెడుతుర్రు. ఎందుకో తెలుసా? చెప్పాను గదా! మన బాడీలో వాటర్ శాతం ఇంపార్టెంట్ అని జెప్పేసి. కాబట్టి వాటర్ ఫిల్టర్ కొంటా ఉన్నారు మన దాంట్లో ఎక్కువ. అలా అని జెప్పేసి మీరు ఈ వాటర్ ఫిల్టర్ కొనాల్సిన పని లేదు. జస్ట్ ఎగ్జాంపుల్ కోసం మాత్రమే. ఇది యాక్చువల్‌గా మనకు 12,000 చిల్లర ఎంఆర్‌పీ ఉంటే కానీ ఆఫర్‌కి 10,000 చేంజ్‌కొస్తది. అయితే కంపెనీ ఏమంటుందంటే మీరు ఇందులోకి రావడం ఫ్రీయే. కానీ మీరు వాటర్ ఫిల్టర్ కానీ ఏదైనా కొంటేనే మీరు ఐడీ యాక్టివ్ అయిద్దన్నది అంటుంది కంపెనీ. సరే వాటర్ ఫిల్టర్ తీసుకుందాం. ఎంఆర్‌పీ 12,000 చిల్లర ఉంటే ఆఫర్‌కి 10,000 చేంజ్‌కొస్తది. అయితే మనం రూ. 10,910 పే చేయగానే ఐడీ యాక్టివ్ అయిపోతది. మీరెప్పుడైతే ప్రొడక్ట్ ఆర్డర్ పెడతారో పెట్టిన కాంచి ఒక వారం నుంచి 2 వారాల లోపు మన ఇంటికొస్తది. డెలివరీ చార్జెస్ అనేవి మనయి అన్నమాట. ఓకేనా? ఇదొక భాగం. అయితే కొంతమంది ఏమంటారంటే, "సార్ ఇప్పుడు ఉన్న ఫలంగా రూ. 10,910 పే చేసి వాటర్ ఫిల్టర్ కొనాలి. నాకు వాటర్ ఫిల్టర్ అవసరమే. కానీ అంత బడ్జెట్ నా దగ్గర లేదు. కానీ నాకు బిజినెస్ చేయాలనే ఆలోచన ఉంది. కానీ మన కంపెనీలో చాలా తక్కువ లీస్ట్‌లో ఏమన్నా ఉందా? అలాంటి ప్రొడక్టు నేను తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేస్తా అనుకున్న వాళ్ళకి మన కంపెనీ ఏమంటుందంటే, సింపుల్‌గా మీరు ఒక పని చేయండి. జస్ట్ రూ. 6,300 పే చేసి సూట్ క్లాత్ కొనుక్కొని రావచ్చు. ఎందుకు సార్ ఈ సూట్ క్లాత్? మీరు రేపొద్దున మీరు ఆ 18 రకాల వస్తువులు కొన్నా ఖచ్చితంగా మళ్ళీ మీరు సూట్ క్లాత్ కొనుక్కొని మీరు సూట్ మెయింటైన్ చేయాల్సిందే. ఎందుకు? మన కంపెనీలో పెద్ద పెద్ద ఈవెంట్స్ ఉంటాయి. మనం సూట్ ఏసుకొని అటెండ్ అవ్వాలి. ఎందుకో తెలుసా? మనకు బిజినెస్ మెన్‌లం కాబట్టి. అవునా కదా? మరొక పోలీస్ జాబ్ వచ్చిన తర్వాత నేను యూనిఫార్మ్ ఏసుకోను అంటే గవర్నమెంట్ ఊకుంటదా? అదే మాదిరి మీరు ఎంఎస్‌లోకొచ్చిన తర్వాత మీటింగ్ అటెండ్ అయ్యేటప్పుడు సూట్ వెయ్యాలి. ఇది రూల్ అనమాట. అసలు యాక్చువల్‌గా మనకు బయట సూట్ ఏసుకొని తిరిగే అవసరం రాదు. అంత సీన్ దొరకదు మనకు బయట. అవునా కాదా? కానీ మన కంపెనీ ఇట్లా కూడా అవకాశం ఇస్తుంది. లేదు సార్ మాకు సూట్ క్లాత్ ఒద్దు. మాకు ఇంకేమన్నా ఏం లేదా లేడీస్ మేమున్నాం అని ఆడవాళ్ళ గురించి కూడా మన కంపెనీ ఆలోచన చేసి ఏం చేసిందంటే సూట్ క్లాత్ ఒద్దంటే కంపెనీ ఇంకోటి ఏం చేసింది తెలుసా? 3 ఫ్యాన్సీ పట్టు శారీస్ అవి తీసుకొనైనా రావచ్చు మీరు ఇందులోకి. అది కూడా 6,300 ఏది కొన్నా సరే మీకు జీఎస్టీ బిల్లుతో సహా ప్రొడక్ట్ అనేది డెలివరీ అయిపోతది మీ ఏరియాకి. అయితే ఈ 2 ప్రొడక్ట్‌లో ఏ ప్రొడక్ట్ కొన్నా సరే ఇంకో కంపెనీ బంపర్ ఆఫర్ ఏమిచ్చిందంటే ఈ వస్తువులు కొంటే మాత్రమే రూ. 5,000 క్యాష్ బ్యాక్ వోచర్ అనేది మనకొస్తది. ఫ్రీ వోచర్. ఈ వోచర్ ఎప్పుడు వాడుకోవచ్చు సార్ అంటే ఫ్యూచర్‌లో 18 రకాల వస్తువులో ఏ వస్తువు కొన్నా సరే దాంట్లో 5,000 బోనస్ వస్తది. అంటే ఉదాహరణకు ఇందాక మనం వాటర్ ఫిల్టర్ అని చెప్పుకున్నాం కదా! 10,000 చేంజ్. కానీ మీరు ఫ్యూచర్‌లో 5,910 పే చేయగానే మనకు వాటర్ ఫిల్టర్ అనేది వస్తది. చూసారా? అసలు వేరే వేరే నెట్‌వర్క్ మార్కెటింగ్ కంపెనీలు ఒక వస్తువు ఒకటే ఐటెమ్ ఇస్తారు. నెల షాపింగ్ చేయమని చెప్పేసి టార్చర్ పెడతారు. కానీ ఇక్కడ మన కంపెనీ ఒక అమౌంట్ మీద 2 రకాల బెనిఫిట్స్ ఇస్తుంది. ఏ కంపెనీ కూడా ఇంత బెనిఫిట్ ఇయ్యదనమాట. సరే రూ. 10,910 నుండి వాటర్ ఫిల్టర్ కొన్నారా? లేదా 6,300 పే చేసి ఫుడ్ క్లాత్ కొన్నారా? పక్కన పెడితే మన కంపెనీలోకి మనం వచ్చినాం కదా! రైట్. ఇప్పుడు మనం ఏం జేయాలి? సంపాదించుకోవాలి అంటే సెలబ్రిటీలాగా మనం ఏ విధంగా ప్రమోట్ జేయాలి? మనకి ఏ విధంగా ఇన్‌కమ్ వస్తది ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక వినండి. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి ఒక మనిషి రోజు బయటికెళ్ళి ఒకళ్ళు రూ. 1000 సంపాదిస్తారు. ఇంకొకళ్ళు రోజుకి 5,000 సంపాదిస్తారు. ఇంకోళ్ళు 10,000 సంపాదిస్తారు. కొంతమందైతే రోజుకు 500 కూడా సంపాదించలేరు. మరి కొంతమంది ఎక్కువ, కొంతమంది తక్కువ ఎందుకు సంపాదిస్తుర్రు? కారణం ఏంటి? కారణం ఏంటి అంటే మనం ఎంచుకున్న అవకాశం, మనం ఎంచుకున్న రూట్. మరి ఇక్కడ మీ పని మీరు చేసుకుంటూ ఖాళీగున్న సమయంలోనే ఇంత పెద్ద ప్లాట్‌ఫార్మ్ వాడుకొని లక్షల్లో ఆదాయం తీసుకోవచ్చు. ఇక చెప్పే ప్రతి పాయింట్ వినండిగ. అయితే మన కంపెనీ ఏమంటుందంటే ఇందులోకి మీరొచ్చిన తర్వాత మీకు 4 రకాలుగా సంపాదించుకునే అవకాశం ఇస్తా అంటుంది. నెంబర్ 1 ఏందంటే డిస్ట్రిబ్యూటర్‌షిప్ క్వాలిఫై ఇన్‌కమ్. ఇక్కడ మెంబర్ అయినాం మనం. కానీ మీరు డిస్ట్రిబ్యూటర్‌షిప్ క్వాలిఫై అయితేనే మిగతా 3 ఆదాయాలు మనకొచ్చేస్తాయి. మరి ఏం చేయాలి క్వాలిఫై కావాలంటే? ఏం లేదు. ఇందాక చెప్పిన కంపెనీ మీరు ఒక సెలబ్రిటీ‌లకు ప్రమోట్ చేయమంటుంది. అయితే మళ్ళీ ఈ ప్లాన్ ప్రమోట్ చేస్తానికి మీకు అప్‌లైన్ సపోర్ట్ దొరుకుతది. బయట మీరు ఏ పని చేసినా సరే సింగిల్‌గా కష్టపడాల్సిందే.
కానీ ఇందులోకి మీరు వచ్చిన తర్వాత మీరు సెట్ అయ్యేంత వరకు మీకు అప్లైన్ సపోర్ట్ మీకు దొరుకుతుంది. ఎవరన్నా మరి అటు సపోర్ట్ చేస్తారా బయట? దగ్గరికి రానియరు. కానీ మన కంపెనీ మీరు సక్సెస్ అయ్యేంత వరకు మీకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది టీం వర్క్ సాయంతో. ఇక మళ్ళీ మన కంపెనీ ఏముంటుంది తెలుసా? మీరు వచ్చిన తర్వాత మీ మీద బరువు పడుతుంది లైఫ్ టైం మొత్తంలో ఫస్ట్ మీ తరపున కనీసం ఒక ఇద్దరికైనా ప్రమోట్ చేయండి, ఇక మీ వర్క్ అయిపోయింది అంటుంది. ఎంతమందికి? ఇద్దరికి. సో లెఫ్ట్ రైట్. అయితే మన టీంలో లెఫ్ట్లో రైట్లో వీళ్ళు టీవీ కొనరా, వాషింగ్ మిషన్ కొనరా, మనకు అనవసరం. లేదా మనలాగా సూట్ క్లాత్ కొనరా, శారీస్ కొనరా, పక్కన పెడితే వీళ్ళిద్దరి మీద మనకు 1600 రూపాయలు కమిషన్ వస్తుంది. దీని 1:1 రేషియో అంటాం, బైనరీ అంటాం. అయితే ఈ ఫస్ట్ పేమెంట్ మన అకౌంట్లో పడాలంటే డైరెక్ట్ కూడా మనం 3 రిఫరల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ 3 రిఫరల్ని కంపెనీ ఏం పేరు పెట్టిందంటే డిస్ట్రిబ్యూటర్షిప్ క్వాలిఫైన్ అని పేరు పెట్టింది. ఈ ఒక్కల మీద మనకు 2400 కమిషన్ వస్తుంది. అంటే ఓవరాల్గా మన ద్వారా 3 సేల్స్ అనుకోండి, ఈ ముగ్గురు మీద మనకు 4000 కమిషన్ వస్తుంది. అంటే మన కంపెనీ ఆలోచన ఏంటంటే ఫస్ట్ వాళ్ళ పేమెంట్ వాళ్ళకు క్లియర్ అయిపోవాలి. మరి 4000 రూపీస్ ఎప్పుడు పడతాయి సార్ మన అకౌంట్ అంటే కనుక మరుసటి రోజే 5% టీడీఎస్ కట్ అయ్యి 3800 రూపాయలు మన అకౌంట్లో పడిపోతాయి డైరెక్ట్గా కంపెనీ అకౌంట్ నుంచి మన అకౌంట్లకి. ఆల్రెడీ రోజు లీడర్లకు పడుతూనే ఉన్నాయి, గ్రూప్లో షేర్ అయితేనే ఉన్నాయి, స్టేటస్లో పెట్టుకుంటారు కొంతమంది. ఓకేనా? రైట్. ఇది చెప్పండి, ఏదైనా పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయాలంటే మినిమం డబ్బా కొట్టు పెట్టాలంటే ₹1,00,000 పడుతుంది, తక్కువ. అవునే కదా? మరి ఆ పెట్టుబడి అంతా చేయాలి అంటే ఎంత టైం పడుతుంది? చాలా టైం పడుతుంది. కానీ మన కంపెనీ ముగ్గురితోనే క్లియర్ అయిపోతున్నట్టే. అయితే కొంతమంది ఏమంటారంటే సార్ నేను ఇద్దరు రిఫర్ చేస్తా, ఓకేనా, బట్ మూడో వ్యక్తి నాకు లేట్ అవుతుంది, నేను చేయలేను, మరి నాకు ఇన్కమ్ వస్తుందా వీళ్ళిద్దరు పని చేసుకుంటూ పోతూ ఉంటే అని అడుగుతూ ఉన్నారు. 100% వస్తుంది. ఒకవేళ ఈ మూడో వ్యక్తి వస్తేనే ఈ ఫస్ట్ 1:1 రేషియో మ్యాచింగ్ వస్తుంది. కానీ ఈ మూడో వ్యక్తి మీరు తీసుకురాలేకపోతే వీళ్ళిద్దరూ వాళ్ళ కోసం చేసుకుంటూ పోతున్నా సరే సెకండ్ పేర్ అంటే రెండో జత కాంచి మనకు వచ్చేస్తాయి. ఏ విధంగా వస్తే చూద్దాం. రైట్. మరి ఇలా ఎందుకు చేయాలి? అందరూ మా సక్సెస్ జర్నీ కంపెనీలు ఎందుకు చేస్తున్నారంటే ఇందులో ప్యాసివ్ ఇన్కమ్ ఉంటుంది. ఈ ప్రపంచం మొత్తంలో కూడా రెండే ఆదాయాలు ఉంటాయి, ఒకటి యాక్టివ్ ఇన్కమ్, రెండు ప్యాసివ్ ఇన్కమ్. యాక్టివ్ ఇన్కమ్ అంటే మనం వెళ్ళి చేస్తే వచ్చే డబ్బులు, మనం పని చేయకుండా ఇంట్లో కూర్చొని డబ్బులు వస్తాయి బయట రావు కదా. పోనీ ఎప్పుడు మన ఆరోగ్యాలు ఒక తిరిగి ఉంటాయా? ఉండవు కదా. పండగలు పబ్బలు ఉంటాయి కదా. సో ఇక్కడేంటంటే రేపు పొద్దున మనం పని చేయకపోయినా మన టీం చేసుకుంటూ పోతున్నా సరే కంపెనీ మన అకౌంట్లో వేస్తుంది. కాకపోతే లిమిట్ డైలీ 6 పేర్లకే పర్మిషన్. ఎలా? ఇప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారు, మనం బిజీగా ఉన్నాం, ఇంకా వీళ్ళిద్దరు వీళ్ళ కోసం చేసుకుంటూ పోతున్నా సరే 6 పేర్స్ చేసుకోవచ్చు అనమాట. 6 పేర్లు అంటే 6 × 1600, రోజుకు 9600, వారానికి 27600, నెలకు వచ్చేసి మనం 2,97,600 రూపాయలు సంపాదించుకోవచ్చు. మరి చెప్పండి సార్, చెప్పండి మేడమ్స్, నెలకు 2,97,600 రూపాయలు సంపాదించుకోవాలి అంటే సాధ్యమైందా బయట? చెప్పండి. అసలు 1,00,000 కావాలంటే దేశం దాటిపోతారు. మరి 30,000 40,000 కావాలంటే నాన్న ఇబ్బంది పడతారు. కానీ మన కంపెనీలో చదువురాని ఆడపిల్లలే నెలకు 1,00,000 అబోవ్ సంపాదించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు యూట్యూబ్లో చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఎలా సాధ్యమైంది సార్ ఇంత డబ్బు అంటే ఒక్కళ్ళు పనిచేస్తే హార్డ్ వర్క్, మరి అందరం కలిసి పనిచేస్తే స్మార్ట్ వర్క్. ఇంత ఇన్కమ్ రావాలంటే మీరు ఒక్కలే కాదు మీ టీం సాయంతో ఇంత ఇన్కమ్ తీసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ కంపెనీ ఏమంటుందంటే మీకు టెక్నిక్ చెప్తా. టైం సేమ్ ఉంటుంది, వర్క్ సేమ్ ఉంటుంది, కానీ మీకు చిన్న టెక్నిక్ చెప్తాను. ఏంటో తెలుసా? ఇక్కడ కింద ఉంది కదా లెఫ్ట్ రైట్, ఈ లెఫ్ట్ రైట్ ఎవరికి అవకాశం ఇచ్చే బదులు ఈ ప్లేస్ కూడా మీరు ఆక్రమించుకుంటే ఈ 2 డబ్బులు కూడా మీ ఇంట్లోకి వచ్చేస్తాయి. అంటే ఈ ఏడి మనదే కాబట్టి ఒకడికి ఇద్దరిని, ఈ ఏడు ఇక్కడ నలుగురికి అవకాశం ఇస్తే ఈ నలుగురు చేసుకుంటూ పోతూ ఉంటే దీనికి డబ్బులు వస్తాయి, ఈ ఏడికి డబ్బులు వస్తాయి, ఈ రెండింటికి స్టార్ట్ అవ్వడం పైన వర్క్ సేమ్ ఉంటుంది, కానీ ఒకేడి ఫీట్ చేసినా కానీ డబుల్ హిట్ తగులుతుంది అనమాట. దీన్ని మనం డబుల్ హిట్ అంటాం. ఈ 3 మనయే కాబట్టి పర్ డే 3 క్యాపింగ్ పడ్డా కానీ రోజుకి 28,000, వారానికి 2 lakhs, నెలకు 8,92,800 రూపాయలు తీసుకోవచ్చు. అంత దమ్ముంది ఈ బిజినెస్లో, అది కూడా డే ఫస్ట్ నుంచే. సో ఇది క్యాపింగ్ అనమాట.
కొన్ని కంపెనీస్ ఎలా ఉంటాయంటే టాప్‌లో ఉన్న వాళ్ళకే ఎక్కువ డబ్బులు చూపిస్తారు. స్టార్టింగ్‌లో వాళ్ళకి తక్కువ డబ్బులు చూపిస్తారు. కానీ మన కంపెనీలో ఈరోజు ఐడీ ఏసిన వాళ్ళకి ఇదే పేఅవుటు, టాప్‌లో ఉన్న వాళ్ళకి కూడా అదే పేమెంట్. ఇంత మంచి సిస్టమ్ మన కంపెనీ. మరి చెప్పండి ఎక్కడో 6,300తో స్టార్ట్ అయింది ఒకటేసారి షాపింగ్‌తోని. అవునా కాదా? మరి మనం పని చేయకపోయినా మన టీమ్ పని చేసినా సరే ఇన్ని లక్షల కంపెనీ మనకే రొటేషన్ చేస్తుంది. మరి మన కంపెనీ నిలబడాలా వద్దా? నిలబడాలి అంటే మనం కూడా సపోర్ట్ చేయాలి. ఏ విధంగా సపోర్ట్ చేయాలి సార్ అంటే, ఫస్ట్ పేమెంట్ డీక్యూ పేమెంట్ ఇస్తా 4,000 తీసుకోమంటుంది. సెకండ్ పేమెంట్ ఇస్తా తీసుకో. మూడో పేమెంట్ ఇస్తా తీసుకో. రూ. 7,200 మీకు ముట్టిన తర్వాతనే ఫోర్త్ మ్యాచింగ్ అయిన తర్వాత నేనివ్వను అంటుంది. ఫిఫ్త్ ఇస్తా కానీ సిక్స్త్ ఇవ్వను. 7 ఇస్తా 8 ఇవ్వను. అట్లా లెఫ్ట్‌కి 20 టీము, రైట్‌కి 20 టీము బిల్డ్ అయ్యేంత వరకు. అది మన ద్వారా వస్తారా? లేదా మన టీమ్ ద్వారా వస్తారా పక్కన పెడితే, ఒకటి కంపెనీకి ఒకటి మనకట్ట 4-20 వరకు. అంటే 9 కట్ ఆఫ్‌లు రావు. ఎందుకు సార్ ఈ 9 కట్ ఆఫ్‌లు అంటే కంపెనీ స్టాండర్డ్ కోసం. అందరూ అనుకుంటారంటే ఈ 9 కట్ ఆఫ్‌లు కంపెనీ దగ్గర ఉంటాయి అనుకుంటారు. కంపెనీ దగ్గర ఉండవు. రొటేషన్ చేసేది అంతే. ఎందుకంటే పేరు మ్యాచ్ 1600 6,300కి ప్రొడక్ట్ ఇచ్చి జతకు 1600 వచ్చే కంపెనీ ఉందా? లేదు. మరి అందరూ రొటేషన్ అవ్వాలి కదా! అప్పుడు ఈ కట్ ఆఫ్‌లు ఉంటే ఏం జరుగుద్దంటే రొటేషన్ అవుతా ఉంటది. అందరికి కంపెనీ ఇవ్వగలుగుద్దనమాట. అట్లా అన్నట్టు. ఇక నేనేమంటానంటే ఎలాగో బయట మీరు హార్డ్ వర్క్ చేస్తారు సింగిల్‌గా. ఇప్పటికే మీరు వేరే కంపెనీలో కష్టపడి వచ్చుంటారు నాకు తెలిసి. వేరే కంపెనీస్ ఏమంటారంటే మీరు 3 ఏళ్ళు పని చేయి, 5 ఏళ్ళు పని చేయి, ఆ తర్వాత నీకు సక్సెస్ వస్తదంటారు. కానీ నేనేమంటున్నానంటే 5 ఏళ్ళు అవసరం లేదు, 3 ఏళ్ళు అవసరం లేదు. మీరు ఇందులోకొచ్చినందుకు కనీసం అటొక 20 టీము, ఇటొక 20 టీము అయ్యేంత వరకు ఫుల్ ఎఫర్ట్ పెట్టండి. మీరు 1 మంత్‌లో కంప్లీట్ చేస్తారా? 2 మంత్‌లో కంప్లీట్ మీ ఇష్టం. మీ టాలెంట్. మీ టీమ్ టాలెంట్. సో, 20 కట్ ఆఫ్‌లు అయ్యేంత వరకు మీరు గనక ఈ కంపెనీలో ఉండగలిగితే పర్ మంత్ ఎంత లేదన్నా లీస్ట్ ఒక 50,000 పైన సంపాదించుకోవచ్చు. ఎలా సంపాదించుకోవచ్చు సార్ అంటే గనక లెఫ్ట్‌కి 20 టీమ్‌లో, రైట్‌కి 20 టీమ్‌లో కనీసం 18 మంది పని చేయకపోయినా ఇద్దరు పని చేస్తారు. ఇద్దరు పని చేసే విధంగా మనం తయారు చేస్తాం. ఎందుకంటే ప్రతి నెల మీటింగ్ ఉంటది కాబట్టి. ప్లస్ జూమ్స్ ఉన్నాయి కాబట్టి. ఆటోమేటిక్‌గా యాక్టివ్ అయిపోతారు. మరి ఇద్దరు మళ్ళా ఫీల్డ్‌కెళ్ళినా రోజు 2 పేర్లు వచ్చినా చాలు మనకి ఎక్కువ వద్దు. రోజు 2 పేర్స్ అంటే 2 జతలు. అంటే రోజు 30,200. రోజు 30,200 అంటే పర్ మంత్ 96,000 తీసుకోవచ్చు. అంత దమ్ముంటది ఈ వ్యాపారంలో. 96,000 కాకపోయినా ముందు ఫస్ట్ నెలకి 50,000 రాని. ఇదే ఫార్ములా మెయింటైన్ చేసిన వారు మన టీమ్‌లో చాలా మంది ఉన్నారు మన బిజినెస్‌లో. ఇక నామినీ ఇయాల ఒక మనిషి బయటికెళ్ళిండు అంటే గనక గ్యారంటీ లేదు. అతను నమ్ముకునే ఫ్యామిలీ అంతా వస్తారు. మరి ఇన్ కేస్ ఆయనకేమన్నా అయితే వాళ్ళ కుటుంబానికి ఏంటి ఆధారం? అవునా కాదా? కానీ మన కంపెనీ 3 జనరేషన్ నామినీ ఇస్తున్నా అంటది. అంటుందనమాట. ఎలా అంటే మన కంపెనీలో ఫస్ట్ ఎవరికి ఏమైనా జరిగితే సెకండ్ జనరేషన్ నామినీ ట్రాన్స్‌ఫర్ అయిద్ది. సెకండ్ జనరేషన్ నామినీకి ఏమైనా అయితే థర్డ్ జనరేషన్ నామినీ కనెక్ట్ అయిద్ది. అంటే 3 జనరేషన్ నామినీ అనమాట. అంత దమ్ముంది. అంత లైఫ్ ఉంది ఈ బిజినెస్‌లో. ఓకేనా? ఇక ఫైనల్‌గా అచీవ్‌మెంట్స్. ఇక్కడ మనం బయట ఎంత కష్టపడ్డా గానీ బయట ఎవ్వరు మనకంత వాల్యూ ఇయ్యరు. కానీ మన కంపెనీ మీ అండర్‌లో కనీసం 3 సేల్స్ అయినా సరే వింటుర్రా? ఒక 3 సేల్స్ అయినా సరే కొన్ని వందల మంది సమక్షంలో మిమ్మల్ని పిలిచి మీకు సన్మానం చేస్తారు. ఆ విధంగా టీమ్ పెరుగుతున్న లెవెల్స్ ఉంటాయి. డీక్యూ అని, బ్రాంజ్, సిల్వర్ స్టార్, గోల్డ్ స్టార్, రూబీ, డైమండ్ లెవెల్స్ ఉంటాయి. లెవెల్ తగ్గట్టుగా మీకు సన్మానం ఉంటుంది. ఆల్రెడీ మీరు యూట్యూబ్ చెక్ చేసుకోవచ్చనమాట. డైమండ్ నుంచి పై పొజిషన్ వరకు చాలామంది మన బిజినెస్‌లో ఉన్నారు ఆల్రెడీ. ఓకే. ప్లాన్ అయిపోయింది. ఇది ఒకటి చెప్పి క్లోజ్ చేద్దాం. ఇప్పుడున్న పొజిషన్‌లో ఏ మనిషి అయినా బయట నెలకు 30,000 కంటే ఎక్కువ సంపాదించుకోలేకపోతున్నాడు. ఎక్కువ తక్కువ. ఇంక సంవత్సరం మొత్తం కొట్టుమిట్టాడుతూ వచ్చే డబ్బులు కేవలం 3,20,000. అట్లా 25 ఇయర్స్ కష్టపడితే 90,00,000 వస్తున్నాయి. అయ్యప్పా! ఇక నేనేమంటున్నానంటే ఎక్కడో జీవితాంతం కష్టపడే బదులు ఇందులోకొచ్చి ఒక 3 సంవత్సరాలు. ఎన్నేళ్ళు? ఒక 3 సంవత్సరాలు. అది కూడా స్మార్ట్ వర్క్. ఒక్క 3 ఏళ్ళు గనక అప్లైన్ చెప్పింది విని మీరు ఫాలో అయితే మన కంపెనీలో 3 ఏళ్లలో 1,07,13,600 తీసుకోవచ్చు. నేను ముందు 3 ఏళ్ళు చెప్తున్నా. 5 ఏళ్ళు, 10 ఏళ్ళు మాట్లాడలే. కనీసం 3 ఏళ్ళు నిలబడితే చాలు మీరు ₹1,00,00,000 తీసుకోవచ్చు. అంటే 25,000 సంపాదించు 3 ఏళ్లలో. అదే గనక 3 అడుగులు మనం వేసుకుంటే సేమ్ వర్క్ ఉంటది. కానీ 3,00,00,000 తీసుకోవచ్చు. ట్రిపుల్ అయిద్ది డబ్బులు.
అర్థమైందా? ఇది అనమాట ఇన్కమ్. మరి ఇన్ని లక్షల ఆదాయం మనకు 3 సంవత్సరాలు డబ్బొస్తుంది. వయసులో ఉన్నప్పుడు రిటైర్మెంట్ అవ్వచ్చు. కానీ పెట్టుబడి లేకుండా ఇంత డబ్బు మనకు సంపాదించుకునే అవకాశం మా సక్సెస్ జర్నీ కంపెనీ మనకిచ్చినప్పుడు మనం ఎందుకు సీరియస్ తీసుకోవద్దు? నేను చెప్తున్నాను 10 సార్లు ఎప్పుడు కూడా 10,000, 15,000, 20,000 వచ్చే జీవితానికి ఒకటే జీవితానికి యమ హార్డ్ వర్క్ చేస్తారు. యమ సీరియస్ తీసుకుంటారు. ఎందుకంటే మీరు బయట సీరియస్ తీసుకోకపోతే మీ పైన బాస్ ఒకడు బయట. మరి ఇక్కడ మన బిజినెస్‌లో మీ ఏడికి మీరే బాస్. లక్షలు తీసుకునే అవకాశం మీ చేతిలో ఉంది. ₹1,00,00,000 తీసుకునే అవకాశం మీ చేతిలో ఉన్నప్పుడు మీరెందుకు సీరియస్ తీసుకోరు? అందరం కలిసి సీరియస్ తీసుకుందాం. కలిసి పనిచేద్దాం. కొన్ని వేల మంది కోట్లు సంపాదించుకుంటున్నప్పుడు మనం కూడా సంపాదించుకోలేమా? సంపాదించుకోవచ్చనమాట. ఇక ఫైనల్‌గా మన కంపెనీ మీకు వినయపూర్వకమైన సలహా ఇస్తానన్నట్టు. ఏమనంటే దయచేసి ఇతరులని సలహాలు అడగొద్దు. విషయం ఏందంటే ప్లాన్ మొత్తం వింటారు. ప్లాన్ మొత్తం చూస్తారు. కొంతమంది జనాలు నాకు అనిపిస్తది బయట జనాల మార్కెట్ ఎట్లుంటారంటే ప్లాన్ మొత్తం వింటారు. లీడర్ల పేమెంట్ చూస్తారు. సుమన్ గారు పెద్ద పెద్ద సెలబ్రిటీలు ప్రమోట్ చేసే వీడియో చూస్తారు. కంపెనీ 5 ఇయర్స్ ట్రాక్ రికార్డ్ వచ్చింది. అన్నీ క్లియర్‌గా ఉన్నాయి. మరి ఏదున్నా సరే అప్లైని డౌట్ అడగాలి గానీ ప్లాన్ మొత్తం విని ఇంటి పక్కన పుల్లమ్మనో, ఇంటి పక్కన పుల్లయ్యనో చెప్తారా మీకు సమాధానం? ఈ ప్రపంచంలో మీరు గుర్తుపెట్టుకోండి. దయచేసి మీరు సక్సెస్ కావాలంటే మీ మాట మీరు వినాలి. పక్కోల మాట విన్నారు అంటే గనక వాళ్ళు ఎదగరు. ఎదిగేటోళ్ళని ఎదగనివ్వరు. కిందికి లాగే వాళ్ళే ఈ భూమి మీద చాలా మంది ఉన్నారు. మీరు సక్సెస్ అవ్వాలంటే ఎవరైతే మీరు ఎంఎస్‌లోకి మిమ్మల్ని తీసుకొచ్చారో వాళ్ళ చేయి పట్టుకొని ఒక 3 సంవత్సరాలు గనుక మీరు ఇందులో ఉంటే సెటిల్ అయిపోవచ్చనమాట. కాబట్టి దయచేసి పక్కోల సలహా అడగకుండా ఇందులో ఉన్న అప్లైన్ సలహా అడిగి నడవండి. మీకు నచ్చిందా? మీరు నమ్మండి. ఇక్కడ ఏందంటే మనం నమ్మాలి. ఫస్ట్ మనం నమ్ముకోవాలి. ప్రపంచంలో చాలా ఎక్స్‌పెన్సివ్ వర్డ్ ఏదైనా ఉంది అంటే నమ్మకం. ఆ నమ్మకాన్ని కోల్పోద్దనమాట. ఇయాల ఒక సంసారం నిలబడాలని నమ్మకమే. ఒక రిలేషన్ మెయింటైన్ చేయాలని నమ్మకమే. ఆ నమ్మకం అనేది పోతే ముందుకెళ్ళలేం. అదేవిధంగా మీరు మీ మీద నమ్మకం పెట్టుకొని గనక ఎవరి మాట వినకుండా ఒక 3 సంవత్సరాలు సీరియస్ తీసుకుంటే ఈ 3 ఏళ్ళలో ₹1,00,00,000 సంపాదించుకోవచ్చనమాట. అంటే నెక్స్ట్ మీ మిత్రుడిని నమ్మండి. చెప్పానుగా ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళని నమ్మాలి. పక్కోళ్ళని నమ్మితే పని కాదు. ఇక సైన్ అప్ అయిన తర్వాత వర్క్ ఎలా చేయాలో నేర్చుకునేందుకు పని ప్రారంభించకూడదు. సో ఇందులోకి వచ్చిన తర్వాత మీకు కొన్ని ట్రైనింగ్స్ ఉంటాయి. ఏం ట్రైనింగ్ అంటే లిస్ట్ ఎట్టా ప్రిపేర్ చేయాలి, ఫాలో అప్ ఏ విధంగా చేయాలి, ఇన్విటేషన్ ఏ విధంగా చేయాలి అవన్నీ చెప్తాం. చెప్పిన తర్వాతనే అప్పుడు మీరు వర్క్ స్టార్ట్ చేయాలి. అంతేగాని తొందరపడి ఉబ్బు ఆగలేక ఫోన్లు తీసి మా దోస్తే సార్ నేను జాన్ జిగిరి నేను చెప్తుంది అని చెప్పేసి వినకుండా ఫోన్ చేసేసి అరే మామ ఏం లేదురా ఎంఎస్జేలో ఒక వస్తువు కొనుక్కోవాలరా ముగ్గురితో కట్టేయాలరా డబ్బులు వస్తాయరా అంటే ఎవరు లాగినవ్వరు. సో అవన్నీ టెక్నిక్స్ ఉంటాయి. అప్లైన్ మీకు చెప్తున్నాడు అప్లైన్ దాన్ని చెప్పి మీరు ఫాలో అవ్వండి. ఇది మై డియర్ బిజినెస్ పార్ట్నర్ ప్లాన్స్. మీకు ఇక నెక్స్ట్ ఫైనల్గా మీకు 3 ముక్కలు చెప్తా. మనం బయట ఎన్నిసార్లు షాపింగ్ చేసినా వస్తువు తప్పేం రావు. రాకపోగా మన వస్తువు కొనటం వల్ల బయట ధనవంతులు ఇంకా ధనవంతులు ఎదిగిపోతా ఉన్నారు. మనం మాత్రం ఆ ధనవంతుల భారం మొత్తం నెత్తినేసుకొని ఒక వస్తువు కొనుక్కొని ఇంటనే ఉండిపోతున్నాం. ఇక నేనేమంటున్నా అంటే ఎలాగో బయట మీ ఇంట్లో ఒక 10 వస్తువులు కావాలనుకుంటే 9 వస్తువులు బయటనే కొనండి. ఉన్న వాళ్ళని ఇంకా ఉన్నోళ్ళు చేస్తూనే ఉండండి. పని వాళ్ళ జేబులో డబ్బులు పెట్టుకొని స్వయంగా నడుచుకుంటూ వెళ్ళి ఉన్నోని చేయండి. కానీ ఇక్కడ వన్ టైమ్ షాపింగ్. ఒక్కసారి షాప్ చేంజ్ చేసి ఒక్కసారి షాపింగ్ చేయండి. మీ దిశ మారిపోద్ది. ఆల్రెడీ మారిపోయిన వీడియోలు 100 ఉన్నాయి యూట్యూబ్‌లో. ఇక వచ్చినందుకు అప్లై చేయబట్టుకొని కనీసం కట్ ఆఫ్‌లో అయిపోయేంత వరకు ఇక్కడ ఉండండి బిజినెస్‌లో. అంటే లెఫ్ట్ ఒక 20, రైట్ ఒక 20 టీమ్ అయ్యేంత వరకు నిలబడండి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా వదులుకోకండి. నిలబడితే పర్ మంత్ 50-1,00,000 మెయింటైన్ చేయొచ్చు. అదే మాదిరి ఒక్క 3 ఏళ్ళు మీరుంటే ₹1,00,00,000 తీసుకోవచ్చు. ఒక్క ఐడియా మీకు చెప్తాను. ట్రై పడేస్తే మీ ఇష్టం. అది మీ టాలెంట్ ఇక. ఇది మన బిజినెస్ యొక్క ప్లాన్. ఇక ప్లాన్‌లో ఎవరు ఏ డౌట్ ఉన్నా సరే అడగొచ్చు. నో డౌట్.